సునీత గారి ఫేవరెట్ సాంగ్స్ ని ప్రెజెంట్ చేసి పోటీ పడబోతున్నారు. కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా. ఈ పాట నేను ఎప్పుడు చేస్తాను నాకు గుర్తురాట్లేదు. నేను చేసింది అయి ఉండాలి, ఎందుకంటే సునీత మీరు నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పింది చాలాసార్లు. నాకు యాక్చువల్లీ వేరే టెన్షన్ స్టార్ట్ అయింది. నా బాధ ఎవరికి చెప్పాలి? చూస్తే తరలి దరికి వస్తా. ఆ పాట విన్నప్పుడల్లా ఎందుకన్నా మనసంతా లాగుతూ ఉంటుంది ఒకలాగా. తెలుపు వలసడిని తలచుకొను దారులు ఎప్పుడు. ఈ పాట ఏంటి తెలుసా? మనసు స్రవించే రక్త గీతం. ఒకసారి కాదురా ప్రియతమా ఎప్పుడు పిలిచిన. తర్వాత పాట రాజకుమారుడు అనే సినిమాలో కీరవాణి సార్ కంపోజ్ చేసి ఎంత మధురంగా ఉంటుందో మణిశర్మ గారి కంపోజిషన్ అంత మధురంగా ఉంది. క్యా బాత్ హై మేడం, వాహ్. ఎందుకు ప్రాయము నీది కానప్పుడు. తనికెళ్ళ భరణి గారు ఒకసారి చెప్పారు, అన్ని వైపులా పదునే వేటూరి కళానికి. చీకట్లో నేనుంటే ఓ నీడలా. సాఫ్ట్ గా పాడటం అనేది నీకు ఛాలెంజ్ అయినప్పటికీ ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసావు. ఓ మై వరల్డ్ లో మోస్ట్ స్లిప్పరియెస్ట్ కంట్రీ ఏంటి సార్? సార్ మీ తప్పన నాకు అర్థమవుతున్నది, ప్లీజ్ కంట్రోల్. నా టాలెంట్ అవమానించదు. తనకు నచ్చిన పాటలు కాదు, అవి తన హృదయం అనే చెప్పాలి. కంట్లో ఒక చుక్క రాకపోతే ఈ పాట వింటున్నప్పుడు యు ఆర్ నాట్ హ్యూమన్స్ అట్ ఆల్. అదేనా ఆ మురళి మోహన మురళి, అదేనా ఓ మురళి. ఇది గంధర్వ లోకంలో ఎవరో కంపోజ్ చేస్తే ఎవరో రాస్తే పుట్టిన పాట. మనసా తుళ్ళి పడకే. తుళ్ళి పడేటప్పుడు పైకి ఇలా లెగుస్తుంది, అలా లేచినట్టు. ఆ న్యూయాన్సెస్ ఏంటి అనేది అర్థం చేసుకోవడం కూడా ఒక కళ. నిస్సందేహంగా నీ గొంతులో అమృతం ఉంది, కాకపోతే అమృతం కూడా చెంచాలతో పంచితేనే రుచి. వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే. ఎలా ఉన్నా పండు? మీరు ఇలా పండు పండు అని ఏడ్పిస్తున్నారని నేను 6 తీసుకొని వచ్చాను. నన్ను కొట్టడానికే 6 ఎందుకమ్మాయి? ఆశయన్నడు విడువదా అడగరాదని తెలియదా. ఈ పాట వరకు నువ్వు పాడిన విధానం సీతాఫలం లా ఉంది. నువ్వు పాడుతూ ఉంటే నా గుండె నిండింది. నా గుండెలో నిండిన గానమా. ఒక విన్నర్నో రన్నరప్నో రమ్మని పిలిస్తే ఆ ఎక్స్పీరియన్స్ తో ఒక సీనియర్ లాగా మంచి కంట్రోల్డ్ గా పాడిన విధానంగా పాడావు నువ్వు. అమరం అఖిలం మన ప్రేమ. మ్యూజిక్ అంటే నేను కాలేజీకి వెళ్ళామని రోజు ఏడ్చేవాడు, ఈ రోజు మ్యూజికే నా ప్రాణం అనే స్టేజ్కి వచ్చాడు అంటే వాళ్ళ అమ్మాయి 100% కారణం.